హైదరాబాద్లో డేంజర్ బెల్స్ 20 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు రానున్న రోజుల్లో కష్టమే. పొన్నెకల్లు పర్యటన కాన్వాయ్ ఆపి చిన్న దుకాణానికి వెళ్లిన సీఎం చంద్రబాబు. అడవులపైకి బుల్డోజర్లను పంపడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీ. మోదీ సంచలన వ్యాఖ్యలు. కుమారుడి పేరుపై ట్రస్ట్ ప్రారంభించిన సినీ నటుడు రాజకీయ నేత బాబు మోహన్. హైదరాబాద్లో భూగర్భ జలాలు 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరుకున్నాయి. మే నెలకు మరింత పడిపోయే అవకాశం ఉందని భూగర్భ జలాల శాఖ అంచనా వేస్తోంది. కాంక్రీట్ కట్టడాల వల్ల అధిక వర్షపాతం నమోదైనప్పటికీ ఆ నీరు భూమిలోకి చేరకుండా వృధా అవుతోంది. ఈ జలాలను ఒడిసి పెడితే నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి తోడు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో తాడికొండ మండలం పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు అకస్మాత్తుగా ఓ చిన్న దుకాణం వద్ద ఆగారు. అక్కడ ఉన్న మహిళతో కుటుంబం, జీవనోపాధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి దుస్థితిని విని చలించిపోయిన ముఖ్యమంత్రి వారికి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చూడాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్థానికంగా ప్రవీణ్ అనే యువకుడి బైక్ రిపేర్ షాప్కు వెళ్లారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ను ఆత్మీయంగా పలకరించారు. అతని స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని ఎలా చేస్తావు, షెడ్ ఈ విధంగా ఉంటే ఎక్కువ మంది ఎలా వస్తారు అని ఆ యువకుడిని సీఎం చంద్రబాబు అడిగారు. అందుకే మరో చోట షాప్ పెట్టించి నీకు మంచి టూల్స్ కూడా ఇస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్ కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడవులను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తుందన్నారు. ఒకవైపు తాము పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటే కాంగ్రెస్ వన్యప్రాణులు, ప్రకృతిని నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందన్నారు. మరోవైపు కర్ణాటకలో అన్నిటి ధరలు విపరీతంగా పెంచేస్తోందని, కాంగ్రెస్ మోడల్ విఫలమైందని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ అంబేద్కర్ను అవమానించిందని మండిపడ్డారు. ముస్లింలపై కాంగ్రెస్ పార్టీకి దయ ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడిగా ముస్లింని నియమించాలి, 50% టికెట్లను వారికి ఇవ్వాలి అని ప్రధాని పేర్కొన్నారు. సినీ నటుడు, రాజకీయ నేత బాబు మోహన్ తన కుమారుడి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం ఓ అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నించి యాక్సిడెంట్లో బాబు మోహన్ కుమారుడు పవన్ బాబు మరణించారు. తాజాగా హైదరాబాద్ బషీర్బాగ్లో పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందించనున్నారు.